నమస్తే మిత్రమా, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి కంటెంట్తో వస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. ఈరోజు మనం ఒక థీమ్ పార్క్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్న థీమ్ పార్క్ ఇదే, శ్రీ రామనారాయణం. ఇది మన విజయనగరం నుంచి టౌన్లో నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. వై జంక్షన్ దగ్గర మనం రైట్ సైడ్ తిరిగితే అక్కడి నుంచి 5 km మనకి. ఇది ఒక 15 ఎకరాలు నిర్మించారు. దీన్ని ఎలా నిర్మించారు, ఆ స్థాపకుడి పేరు ఏంటి అన్నీ మనం తెలుసుకుందాం. మనం లోపలికి వెళ్ళిన వెంటనే బైక్ పార్కింగ్ 10 రూపీస్ తీసుకుంటారు. టికెట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటారు. మనం లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయిన వెంటనే వినాయకుడిని దర్శనం చేసుకొని వెనకాలే శివుడి విగ్రహం కూడా ఉంటుంది. శివపార్వతులది, కుమారస్వామిది, వినాయకుడిది. అది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్. అసలు మీకు మొత్తం అంతా చూపిస్తాను ఆ విజువల్స్ అన్నీను. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళని నల్లారు అనుకోండి, అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ ఉందండి. ఎవరైనా ముసలి వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అక్కడ ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్లో ఉంటుంది అన్నమాట. అక్కడ స్టాఫ్ చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. గుడి బ్యాక్ సైడ్ పైకి హనుమాన్ లేదర్ షో చూడడానికి వెళ్ళాలి. లిఫ్ట్ కూడా ఉంటుందండి. మీరు అక్కడ స్టాఫ్ని అడిగితే వాళ్ళన్నీ చెప్తారు. రామనారాయణం థీమ్ పార్క్ని శ్రీ మన్యం నారాయణమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ మన్యం నారాయణమూర్తి ట్రస్ట్ వారు నిర్మించారండి. మనకి ఎంట్రన్స్ ఇదే. ఇలాగే పైకి వెళ్ళాలి మనం. పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జోల్ స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడ జోల్ పెట్టేసుకోవాలి. స్లిప్పర్స్ అన్నీ అక్కడ పెట్టుకొని మనం చెప్పులు తీసి వెళ్ళాలన్నమాట ఎంట్రన్స్. ఓకే. మెయిన్ ఈ ఆలయానికి నిర్మాణ ప్రధాన కారకుడు కూడా శ్రీ మన్యం నారాయణమూర్తి గారేనండి. మెయిన్ ఈ నిర్మాణం ఉద్దేశం ఏంటంటే, మనకి తరం వారికి రామాయణం వంటి పురాణ గొప్పతనం గురించి, విలువల గురించి ఈ దృశ్య రూపంలోనే మనకు తెలియజేయాలని అతని మెయిన్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆ శిల్పాలు ఎలా చెక్కించారో మొత్తం రామాయణ చరిత్ర అంతా ఆ శిల్ప చెక్కడంలోనే ఉంటుంది అన్నమాట. మీకు నేను చూపిస్తాను ప్రతి ఒక్కటి ఆ ఘటాలన్నింటినీ. మెయిన్ ఈ మన థీమ్ పార్కులో మెయిన్ లేజర్ షో ఉంటుందండి. అది హైలైట్. హనుమాన్ చాలీస, హనుమాన్ దండకం, హనుమాన్ హారతి చాలా బాగుంటుంది. అది చూడడానికి నేను వచ్చాను. అది కూడా మీకు నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ 2 ఆలయాలు ఈ అంచులో ఉంటాయి. ఒకటి విష్ణుమూర్తి ఆలయము, తర్వాత శ్రీరాముడి వారి ఆలయం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ మనం విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. పాలరాయితో చెక్తారండి విగ్రహాలు. ఇవన్నీ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. స్వామివారిని దర్శనం చేసుకుని చూడండి విష్ణుమూర్తిని. ఈ రామనారాయణములో ముఖ్యమైన ఘట్టాలు 72 ఉండొచ్చండి. అది ప్రతిదీ మీకు చూపించలేను, టైం సరిపోదు కదా. మీకు విగ్రహాలన్నీ చూపిస్తాను చూడండి. శిల్పాలు ఏ విధంగా చెక్కారో అవన్నీ మీరు చూడండి. 72 ఘట్టాలు అన్నమాట మొత్తం అంతా. అంటే రాముడు వారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చరిత్ర అంతా ఈ 72 ఘట్టాల్లోనే చెప్పారు మీకు. ప్రతిదీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు జూమ్ చేశాను, అక్కడ పాస్ చేసి చూడండి. ప్రతి ఒక్కటి చరిత్ర అంతా ఈ శిల్పాలు చెక్కి మనకు తెలియజేశారన్నమాట. ఎంత బాగా ఆకర్షణీయంగా ఉందంటే చాలా బాగుంది. చాలా చూసిన వెంటనే కళ్ళు చెదిరినట్టు ఉన్నాయన్నమాట ఆ చెక్కడాలన్నీను. ఆ శిల్పాలు ఏ విధంగా చెక్కారో తెలియదు కానీ చూడండి అసలు ఎంత అద్భుతంగా చెక్కారో. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. నేను రెండోసారి విజిట్ చేయడం. స్టార్టింగ్లో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు రావడం అన్నమాట. ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఇంకెవరైనా ఈ రామనారాయణ విజిట్ చేయకపోతే వచ్చి కంపల్సరీ విజిట్ చేయండి. మీకు ఖాళీ దొరికినప్పుడు చాలా బాగుంటుంది. చాలా పిక్నిక్ స్పాట్ కూడా మనకి ఇది. మనకి హనుమాన్ వారి లేజర్ షో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా అంటే మీకు ఒక 20 నిమిషాలు ప్లే చేస్తారు. మనకి రోజుకి 3 సార్లు అండి. మనకి షో ఈవినింగ్ 7కి ఒకసారి, 8కి ఒకసారి, 9కి ఒకసారికి ఆ టైంలో ప్లే చేస్తాను అన్నమాట. ఇప్పుడు లేజర్ షో చూద్దాం మనం. చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి.
మన లేజర్ షో కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి మీరు కూడా. ఇప్పుడు మనకి ఈ గుడి బ్యాక్ సైడ్ వేద పాఠశాల ఉంది 2 ఎకరాల్లో. చాలా బాగా నిర్మించారండి. మేము అప్పుడు వచ్చినప్పుడు చాలా చిన్నది, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. చెప్పాను కదా ఇంకొక వైపు రాములవారి గుడి ఉంటుందని. ఇగోండి సీతారాముల వారి దేవాలయం ఈ పక్కదే మాట. మీకు మొత్తం అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి మిత్రమా. చాలా బాగుంది. చెప్పాను కదా విల్లు రూపంలో ఉంటుందని. మీకు చాలా ఎక్సలెంట్ ఉంటుంది హనుమాన్ది. ఈ చివరి ఇది, ఆ చివరి విష్ణుమూర్తి ఉంటుంది, ఈ చివర మనకి రాముల వారిది ఉంటుంది అన్నమాట. మధ్యలో మనకి విల్లు రూపంలో ఉంటుంది. ఇవన్నీ మధ్యలో చూసారు మీకు లైట్స్, వాటర్ షో చాలా బాగా చేశారు. చాలా బాగా కట్టారండి. అసలు చాలా ట్రస్ట్ వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు మనకి విజయనగరానికి. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అండి. కార్తీక మాసంలో కలకలాడుతూ ఉంటుంది గుడి అయితే. చాలా బాగుంటుంది ఈ పార్క్, థీమ్ పార్క్ మాట. గోశాల చూసారా, కనిపిస్తుందా? చాలా బాగుంది. ఆ థీమ్ అంతా నాకు బాగా నచ్చింది. సీతమాతను దర్శనం చేసుకున్నాం. మనకి ఇటుపక్క సరస్వతిదేవి కనిపిస్తారండి, అటుపక్క లక్ష్మీదేవి కనిపిస్తారు. ఇప్పుడు మనం విష్ణుమూర్తి పడుకున్న ఆకారంలోనే అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. మనం స్వామిని దర్శనం చేసుకున్నాం చూడండి. మ్యాక్సిమం ఇక్కడ చాలామంది మెడిటేషన్ చేయడానికి వస్తారు. చాలా అసలు లైటింగ్స్ ఉండవు యాక్చువల్గా. చాలా బాగుంటుంది. ఇది మనకి గోల్డ్ పూతలాగా ఉంటుంది అన్నమాట. మీకు వీడియోలో అంత బాగా కనిపించదు, దగ్గర నుంచి చూసి చాలా బాగుంటుంది. మనకి ఈ పరిసరాల్లో పిల్లలు ఆడుకునే ఉయ్యాలు కూడా ఏర్పాటు చేశారండి. మనం ఇప్పుడు విష్ణుమూర్తి పదావతారాలు కూడా మనం చూద్దాం, మీకు చూపిస్తాను. చాలా బాగా కట్టారు. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కట్టారు. మీకు కనిపిస్తుంది చూసారు అక్కడే, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ రాములు, హనుమాన్ గారు అలా మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత చాలా బాగా చెక్కారు ఈ శిల్పాలని. నేను చాలా బాగుంటుంది. ప్రతి అవతారం మీకు చూపిస్తున్నాను చూడండి మిత్రమా. అవడం వల్ల మీకు నేను ఒకటి చూపించలేకపోయాను. నవగ్రహాల వనం మరియు రాశి వనం చెట్లు అంటే ఇవి ఎలాగంటే ఏ రాశి తగినట్టుగా చెట్లు ఉంటాయన్నమాట. వచ్చి మనం పూజ చేస్తే దోషాలను తొలుగుతాయని చెప్తారన్నమాట. అంటే 12 రాసుల వరకు 12 చెట్లు ఉంటాయన్నమాట. అక్కడ ప్రతి రాశికి నక్షత్రానికి సంబంధించిన చెట్టు అన్నీ ఉంటాయి. చీకటి అవడం వల్ల అటుపక్క వెళ్ళలేకపోయాను, మీకు చూపించలేకపోయాను. ఈ వీడియోలో మీకు మొత్తం నేను చూపించాను అనుకుంటున్నాను మిత్రమా. ఇలాగే మంచి కంటెంట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, అలాగే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.